శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు శ్రావణ మాసంలో అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు. కారణం కన్యాయనం జరిగేటువంటి రోజు. అంటే సూర్యుడు సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి ప్రవేశించేటువంటి శుభప్రదమైనటువంటి రోజు. రవి ఒక రాశిలో నుండి ఇంకొక రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం ఒక్కొక్క మాసంలో జరిగేటువంటి ఒక్కొక్క సంక్రమణానికి ఒక్కొక్క పేరుంటుంది. ఇలా కన్యారాశిలోకి రవి ప్రవేశించేటువంటి కాలాన్ని షడశీతి పుణ్యకాలం అంటారు. ఈ షడశీతి పుణ్యకాలం ఉన్నటువంటి రోజు ఈరోజు కనుక ఈరోజు చేసేటువంటి స్నానము, దానము, దేవతార్చన అమోఘమైనటువంటి ఫలితాలను కలగజేస్తాయి. ఎవరైతే రవి సంక్రమం ఉన్నటువంటి రోజున దానం చేయకుండా ఉంటారో, ఎవరైతే ఈరోజు పుణ్య కార్యాచరణ చేయరో, తలకి నూనె పెట్టుకుంటారో, ఏకభుక్తం పాటించరో, వీరందరికీ కూడా ఘోరమైనటువంటి పాపం కలుగుతుందని, దరిద్ర బాధలు కలుగుతాయని చెప్పని, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. ఎవరైతే ఈ రోజున పరమ పవిత్రంగా భావన చేసి సూర్యప్రీతిగా ఏదైనా సరే దానం చేస్తారో వారికి అమోఘమైనటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా మనకి ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. స్మృతి గ్రంథాలను అనుసరించి ఈరోజు అమ్మవారిని కౌమారి స్వరూపంగా పూజ చేయాలట. కుమారస్వామి యొక్క స్త్రీ రూప శక్తే కౌమారి. ఈ కుమారీ స్వరూపంగా, కౌమారీ స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేయటం వలన మనలో ఉండేటువంటి కుత్సిత గుణాలు ఏవైతే ఉన్నాయో, ఇతరులను చూసి ఈర్ష్యపడడం, అసూర్యపడడం, వాళ్ళంతా బాగున్నారు నేను ఒక్కనే బాగాలేదు లాంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పోగొట్టుకోవడానికి ఒక రుజుమార్గంలో, సన్మార్గంలో మనం చక్కని జీవనాన్ని సాగించడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది అని చెప్పారు. అంతేకాక ఇటువంటి షడశీతి పుణ్యకాలం ఉన్నటువంటి రోజున నిత్యము కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయలేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు ఈ పారాయణాన్ని చేసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి లలితా పరమేశ్వరికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో పేరెన్నికగన్నటువంటిది అంబాష్టకం. ఈ అంబాష్టకాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించారు. అంబా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి అంటూ సాగేటువంటి ఈ అష్టకంలో అమ్మవారికి సంబంధించినటువంటి పంచ ప్రణవములను నిక్షిప్తం చేశారు గనక ఈ స్తోత్రం సాక్షాత్తు మంత్రమయమైనటువంటిది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం కూడా పారాయణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహ ప్రభావం చేత అంత్యముందు మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పని దీనికి ఫలశ్రుతిగా కూడా తెలియజేశారు. అటువంటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 వేణుముర
श्रीराजराजेश्वरी 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 अम्बारौत्रिणि भद्रकाळि बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्तकी सुरनुता देदीप्यमानोज्वला. మనం గత కొద్ది రోజులుగా ఏ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఏ దేవాలయాన్ని సందర్శనం చేసినట్లయితే వారు జాతక పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకొని సుఖంగా జీవనం సాగించడానికి గాన ఆస్కారం ఏర్పడుతుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున విశేషించి ఆశ్లేష నక్షత్రం వారు దర్శించవలసినటువంటి దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూరు జిల్లాకి చెరువులో ఉన్నటువంటి తిరునందు దేవాన్కుడిలో వేంచేసి ఉన్నటువంటి కర్కటేశ్వర దేవాలయాన్ని ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు దర్శించవలసి ఉంటుంది. ఈ తిరునందు దేవాన్కుడి దేవాలయాన్ని ఇక్కడ స్థానికంగా నందు దేవాలయం అని పిలుస్తారు. ఈ నందు అంటే సాక్షాత్తు ఎండ్రకప్ప. ఎండ్రకప్పకి మోక్షం ఇచ్చినటువంటి చోటైనటువంటి కారణం చేత ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చింది అని చెప్తారు. ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారే కాకుండా చంద్రగ్రహ దోషాలతో బాధపడేటువంటి వారు, ఇంకా విశేషించి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు, మానసిక రుగ్మలతో బాధపడేటువంటి వారు కూడా ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేయవచ్చు. కారణం ఈ కర్కటేశ్వర స్వామి వారికి వైద్యుడు అనబడేటువంటి మరో పేరు కూడా ఉంది. త్రిజ్ఞాన సంబంధ నాయనారు దీన్ని 271 పాదస్థల క్షేత్రాల్లో చాలా ప్రముఖమైనటువంటి క్షేత్రంగా పేర్కొన్నారు. అంతేకాక ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని వైద్యుడిగా తన యొక్క కీర్తనలు కీర్తించి ఉన్నాడు కనుక ఇది వైద్యస్వరూపమైనటువంటి స్వామివారి యొక్క దేవాలయం అని చెప్తారు. ఇక్కడ ఉండేటువంటి స్వామివారి యొక్క శివలింగం స్వయంభూమూర్తి. అంతేగాక స్వామివారి యొక్క శివలింగ అగ్రభాగంలో చిన్న కన్నం ఉంటుంది. ఈ కన్నం ఎండ్రకప్ప చేసినటువంటి కన్నం కింద చెప్తూ ఉంటారు. స్వామివారి యొక్క కారుణ్యానికి దీన్ని ఇక్కడ నిదర్శనంగా కూడా చూపెడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి యొక్క పేరు తిరుమరందు నాయకి. తిరుమరందు నాయకి అంటే గొప్ప వైద్యురాలు అనేటువంటి పేరుంది. ఒకానొక సందర్భంలో ఈ దేశాన్ని ఏలేటువంటి చోళ మహారాజు గారికి పక్షవాతం వచ్చింది. ఆ పక్షవాతం పోగొట్టుకోవడానికి ఎంతగా వైద్యం చేయించినా తగ్గలేదు. ఆ సందర్భంలో ఈ కర్కటేశ్వర స్వామివారు ఆది దంపతులైనటువంటి తమను వృద్ధ దంపతులుగా మార్చుకొని మారువేషంలో వచ్చి రాజుగారికి వైద్యం చేసి పక్షవాతాన్ని పోగొట్టారు. స్వామి మీకు ఏం కావాలన్నా ఇస్తాను అంటే ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఆది దంపతులు ఆ చోళరాజుని ఈ దేవాలయం దగ్గర తీసుకువచ్చి దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా శాసనం చేసి అదృశ్యమయ్యారు. నాటి నుండి ఆ యొక్క మహారాజు గారు ఇక్కడ ఉండేటువంటి ఆది దంపతులు ఇద్దరిని కూడా సేవించుకుంటూ ఇక్కడ ఉండేటువంటి కర్కటేశ్వర స్వామి వారికి దేవాలయాన్ని నిర్మించాడని చెప్పని తనకున్నటువంటి పక్షవాతాన్ని పోగొట్టాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని ఆది వైద్యుడిగా పేర్కొన్నాడని స్థలపురాణం తెలియజేస్తుంది. అందుకనే ఆది వ్యాధులను దూరం చేసేటువంటి ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనదిగా ప్రశస్తమైనదిగా పేరుగాంచి ఉంది. విశేషించి ఆశ్లేష నక్షత్రం వారి ఈ దేవాలయాన్ని ఎప్పుడు సందర్శనం చేయాలి, వారు ఇక్కడ చేయవలసినటువంటి విధి విధానములు ఏంటనే దాన్ని గాయత్రి మహామంత్రాన్ని శ్రవణం చేశాక మరింత విపులంగా విశేషంగా తెలుసుకుందాం. ఓం భూర్భువః
ఒకానొక గంధర్వుడు అర్చనలో మునిగి మగ్నమై ఉన్నటువంటి దుర్వాస మహర్షిని చూసి ఎండ్రకప్పలాగా నడుస్తున్నామని చెప్పి ఎగతాళి చేసినందుకు గాను ఆ ఋషి కోపించి ఆ గంధర్వుడిని శపించాట ఎండ్రకప్పగా మారమని. అలా ఎండ్రకప్పగా మారినటువంటి గంధర్వుడు ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ ప్రభావం చేత స్వస్వరూపాన్ని పొందాడు కనుకనే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి కర్కటేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది అని అంటారు. అంతేకాక ఒకానొక సందర్భంలో బృహస్పతి యొక్క సూచన మేరకు దేవేంద్రుడు నిత్యం కూడా 1008 పుష్పాల చేత ఇక్కడ ఉన్నటువంటి కర్కటేశ్వరుని అర్చించి తనకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకున్నాడు కనుకనే దీనికి తిరునందు దేవాన్ గుడి అనేటువంటి పేరు వచ్చింది అని అంటారు. తిరుందు అనంటే తప్పును సరిదిద్దుకోవడం, దేవుడు అంటే ఇంద్రుడు ఇక్కడ తన తప్పును సరిదిద్దుకున్నాడు కనుక ఆయన పేరు మీద ఈ స్థలానికి పేరు వచ్చింది అని అంటారు. మరి ఏ క్షేత్రంలో లేని విధంగా ఇక్కడ చంద్రుడికి ప్రత్యేకంగా దేవాలయం ఉంది. ఈ చంద్రుడు ఇక్కడ ధ్యాన ముద్రలో మనకి కనబడుతూ దర్శనమిస్తూ ఉంటాడు. ఎవరైనా సరే చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు లేక జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు విశేషించి కర్కాటక రాశిలో జన్మించిన వారు ఎవరైనప్పటికీ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ చంద్రుడిని దర్శనం చేసుకొని ఈ చంద్రభగవానుడికి శ్వేత వస్త్రాలను అంటే తెల్లని వస్త్రాలను కనుక సమర్పణం చేసినట్లయితే జాతకరీత్యా కలిగేటువంటి సమస్తమైనటువంటి దోషరాశిని పోగొట్టుకోగలుగుతారని చెప్పని మనకి స్థలపురాణం తెలియజేస్తుంది. విశేషించి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఏదైనా ఒక ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి రోజున లేక మంగళవారం రోజున కానీ అమావాస్య ఉన్నటువంటి రోజున కానీ బహుళాష్టమి తిథి ఉన్నటువంటి రోజున కానీ ఈ దేవాలయాన్ని సందర్శనం చేసి ఇక్కడ ఉండేటువంటి చంద్రుడికి తెల్లని వస్త్రాలను సమర్పణ చేసి కర్కటేశ్వర స్వామి వారికి కనుక అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి వృద్ధిని పొందగలుగుతారు, మానసికంగా మంచి ప్రశాంతతను పొందగలుగుతారు, ఏవైతే ఇబ్బందులు ఇక్కట్లను పొందుతున్నారో వాటన్నిటిని కూడా దూరం చేసుకోగలుగుతారని చెప్పని మనకి ఈ స్థల పురాణం తెలియజేస్తూ వస్తోంది. ఇంతటి భవ్యమైనటువంటి ఈ క్షేత్రాన్ని సందర్శించడంతో పాటుగా మరొక మహత్తమపూర్ణమైనటువంటి స్తోత్రాన్ని కూడా శ్రవణం చేద్దాం. श्रीमत्सभानायिका श्रीमत्षण्मुख विघ्नराज जननीं श्रीमज्जगन्मोहिनी मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिं श्रीवत्सुन्दर
वेणुमृदङ्गवाद्यरसिकां नानाविधामम्बिकां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारानिधिम्. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సౌందర్యలహరి స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజు సౌందర్యలహరిలోని 9వ శ్లోకమైనటువంటి మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్వాదిష్టానే స్థితిమరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే అనేటువంటి శ్లోకం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఇది యోగశాస్త్రపరమైనటువంటి శ్లోకం. మనలో ఉండేటువంటి మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేటువంటి 7 చక్రములు ఏవైతే ఉన్నాయో ఇవి అందరిలోనూ ఉంటాయి. కానీ యోగి మాత్రం వీటిని దర్శించగలుగుతాడట. అలా యోగి వీటిని ఎలా దర్శించాలి, ఏ ప్రకారంగా ఇక్కడ అమ్మవారికి ఉపచారాలు చేయాలో తెలియజెప్పేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకం యోగపరంగానే కాకుండా వ్యవహారికంగా మనకు ఉండేటువంటి ఇబ్బందులు కూడా తీర్చడంలో చాలా ప్రశస్తమైనటువంటిది. నిత్యము కూడా 1000 సార్లకి తక్కువ కాకుండా ఒక 6 నెలల పాటు వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని అమ్మవారి యొక్క సన్నిధిలో పారాయణ చేస్తూ అమ్మవారికి కనుక పాల పాయసాన్ని నైవేద్యం పెట్టినట్లయితే ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉంది అంటే విదేశాల్లో ఉంటాం కానీ లేకపోతే మనకు బాగా దూరంగా వెళ్ళిపోయి కానీ రాకుండా ఉన్నారో వారు తిరిగి మన దగ్గరకు రావడానికి మనతో కలిసి ఆనందంగా కాలాన్ని కాలక్షేపం చేయడానికి గాను అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. అందుకని మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండి వారు ఇక్కడ రావడానికి నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంటే వారు ఇక్కడికి రావడానికి కనుక కావాల్సిన అవకాశాలు ఏవి లభించట్లేదు అనుకున్న సందర్భంలో వారిని ఉద్దేశించి కనుక ఈ శ్లోకాన్ని నిత్యం 1000 సార్లు చొప్పున 6 నెలల పాటు పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఆప్తులతోటి మనం కలిసి సహజీవనం సాగించడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోక మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. महिं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसि. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఆర్థికంగా వృద్ధిని చెందడానికి గాను ఉపకరించేటువంటి వృక్షం అశ్వత్థ వృక్షం. దీన్నే రావి చెట్టు అంటున్నాం. ఈ రావి చెట్టు సాక్షాత్తు నారాయణ స్వరూపం. అందుకనే దీన్ని అశ్వత్థ నారాయణుడు అని కూడా పిలుస్తారు. తన స్వహస్తాలతో ఒక రావి చెట్టును నాటి ఆ రావి చెట్టుకు నిత్యం కూడా నీరు పోస్తూ దానికి 108 ప్రదక్షిణాలు చేస్తూ వచ్చినట్లయితే కనుక ఆర్థిక అంశాల్లో వృద్ధి పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా చేయడానికి వెసలుబాటు లేదు, మా ఇంటికి దగ్గరలో ఎక్కడా కూడా భూమి లేదు, మేము రావి చెట్టు నాటలేమనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక దగ్గరలో దేవాలయంలో ప్రకాశిస్తున్నటువంటి రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు నిత్యం చేస్తున్నా కూడా ఆర్థికంగా వృద్ధిని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొంచెం కష్టమైన వదిలిపెట్టకుండా ఒక ఏడాది పాటు ప్రతినిత్యం చేయగలిగినట్లయితే కనుక స్థిరమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి గాను భవ్యమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అయితే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా జ్ఞప్తికి పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే శనివారం తప్ప మిగతా రోజుల్లో ఈ చెట్టును తాకి నమస్కారం చేయకూడదు. ఒక్క శనివారం నాడు మాత్రమే రావి చెట్టును ఎవరైనా సరే తాకవచ్చు. తతిమా రోజుల్లో రావి చెట్టును తాకినట్లయితే కనుక జ్యేష్ఠాలక్ష్మి మన వశం అవుతుందని, ఒక్క శనివారం నాడు మాత్రం ఈ రావి చెట్టును తాకినట్లయితే మహాలక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పని శాస్త్ర నిర్ణయం ఉంది. కనుక దీన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా రావి చెట్టుకు ఉంటాయి ప్రదక్షిణాలు చేస్తూ ఒక్క శనివారం నాడు మాత్రం తాకి నమస్కారం చేసినట్లయితే స్థిరమైనటువంటి సంపదను పొందడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.